దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి దేవునికి మహాకృప చేత మరొక ఉదయకాల సమయంలో మీతో ఈ విధమైనటువంటి మేల్కొలుపు ప్రార్థన సహవాసంలో పాలుపొగులు పొందడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరి ప్రయాసతో కూడినటువంటి ఈ పరిచర్య ఉదయముననే మరి దేవునికి వాక్యము చేత మమ్మల్ని బలపరచాలని, మనమందరం కూడా ఆత్మీయంగా మరింతగా కట్టబడాలని, ఎదగాలని, వర్ధిల్లాలని ఆశతో ఈ పరిచర్యని చేస్తూ ఉన్నాం. బాధ్యతగా ఈ యొక్క పరిచర్యని చేస్తూ ఉన్నాం. ఒక రెస్పాన్సిబిలిటీతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు కూడా అంతే బాధ్యతగా మరి ఈ పరిచర్యను ఆదరించడమే కాదు, కానీ ఈ పరిచర్య ద్వారా మీరు నేర్చుకుంటున్నటువంటి, వింటున్నటువంటి మాటలను, వాక్యములను శ్రద్ధగా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉదయకాలంలోనే లేచి మీ కుటుంబం కొరకు ప్రయాసపడడం అనేది బాధ్యత. ఈ బాధ్యత మరి గుణవతి అయినటువంటి భార్య మరి సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఈమె పెందలకడన లేచి తన ఇంటి వారికి కావలసినటువంటి మరి సమస్తమును సిద్ధపరచుకుంటూ ఉంటుంది. పనిచేసే పనివారికి కావలసిన బెత్తమును లేదా జీతమును, కూలిని కూడా ఆమె సిద్ధపరచుకుంటూ ఉంటుంది. ఒక ప్రణాళికను సిద్ధపరచుకుంటూ ఉంది. బిడ్డలకు ఏమి కావాలి, భర్తకి ఏం కావాలి, అలాగే ఇంటిలో పనిచేసేటటువంటి వారికి ఏమి కావాలి, ఈరోజు నేను ఏ విధమైనటువంటి పనులను జరిగించవలసి ఉంది, వాటి యొక్క మరి స్థితిగతులు ఏమిటి అని గుణవతి అయినటువంటి భార్య ఆలోచన చేస్తుంది. ఈ గుణవతి అయినటువంటి భార్య యొక్క ప్రవర్తనలో లేదా ఆమె యొక్క నడవడికలో మనకి కనిపిస్తున్నటువంటి అంశం ఏమిటంటే బాధ్యత కలిగినటువంటి స్థితిని ఆమె తీసుకుంటోంది. బాధ్యత, ఇది నా బాధ్యత, నేను కాకుంటే ఈ బాధ్యతను ఎవరు చేస్తారు, నేను కాకుంటే నా గృహము కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు, నేను కాకపోతే నా గృహము కొరకు ఎవరు సిద్ధపరుస్తారు, నేను కాకపోతే నా భర్త కోసం ఎవరు చేస్తారు, నా పిల్లల కోసం ఎవరు చేస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదే బాధ్యత ఇంటిలో ఉన్న ప్రతి పురుషుడు కూడా తీసుకోవాలి. ప్రతి గృహ నిర్వాహకుడు కూడా ఇదే బాధ్యతను తీసుకోవాలి. నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడుగా నీ కుటుంబం విషయమై నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, బాధ్యత లేనటువంటి స్థితి. మొన్న మధ్యన ఒక సహోదరి మరి తన యొక్క పుట్టినరోజు రోజున ప్రార్థన చేయమని నా దగ్గరికి వచ్చినటువంటి ఒక సహోదరిని విషయమై మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ సహోదరి మరి ప్రార్థించమని లేదా దీవించమని, ఆశీర్వదించమని దేవుని యొక్క దాసుడిగా మరి మేము ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందని నమ్మి మా దగ్గరికి వచ్చింది. ఆమెకి అడిగి ఉన్నాను, అమ్మా మరి ఎలాగుంటుంది, కుటుంబం అంతా బాగుందా, పిల్లలు బాగున్నారా, మరి మీ పనిలో అంతా ఓకేనా, క్షేమమేనా అని అడిగినప్పుడు ఆ యొక్క సిస్టర్ చెప్పిన మాట ఏమిటంటే, మా భర్త ఏ విధమైనటువంటి పని చేయడండి, సోమరిగా ఉంటాడండి, ఎక్కడ కూడా ఉద్యోగం వెతుక్కోడు, ఎక్కడ కూడా ఏ పని వెతుక్కోడు, మరి నేను కష్టపడి పని చేస్తుంటుంటే తను ఏ విధమైనటువంటి సంపాదన లేకుండా నా సంపాదన మీదే కుటుంబము, పిల్లలు నడుస్తుందండి అని చెప్పింది. అంటే బాధ్యత లేనటువంటి ఆ భర్త మరి కుటుంబాన్ని ఏ విధంగా నడిపించగలడు, ఏ విధంగా తీర్చిదిద్దగలడు, రేపు తన పిల్లలకి ఏమని చెప్పగలుగుతాడు, పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతాడు, కుటుంబ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతాడు. అంటే బాధ్యత లేనటువంటి భర్త, అలాగే బాధ్యత లేనటువంటి స్త్రీలు, భార్యలు, దయచేసి గమనించండి. ఉదయముననే ఎందుకని మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నానంటే, మీ యొక్క దినచర్యలు, ఆ రోజుకు సరిపడ పనులు, పిల్లల కోసమే ప్రార్థన, కుటుంబం కోసమే ప్రార్థన. ప్రియ సహోదరుడా, సహోదరి, భారముతోనూ బాధ్యతతోనూ చేయగలగాలి. రేపొద్దున నీ పిల్లలు దీవించబడి ఉన్నతమైనటువంటి స్థలములలో ఉన్నతమైనటువంటి పొజిషన్స్ని వాళ్ళు పొందుకున్నప్పుడు
వారు చక్కటి మాట చెప్తారు. ఏమనంటే, మా తల్లి ఉదయమున లేచి మా కొరకు ప్రార్థన చేసేది. మా తండ్రి ఉదయమున లేచి బాధ్యతగా మా కొరకు ప్రార్థన చేసేవాడు. మా తల్లిదండ్రులు ఇద్దరూ మా కొరకు కనిపెట్టి ప్రార్థన చేసేవారు. వారి యొక్క ప్రార్థన ఫలంను బట్టే మేము ఈ రోజున ఇలాగున్నామని ఈ పిల్లలు భవిష్యత్తులో చెప్పగలుగుతారు. అంటే అర్థం ఏంటంటే, నీ బాధ్యత నీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. నీ బాధ్యత కుటుంబం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. నీ బాధ్యత మరి నీ కుటుంబానికి క్షేమాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఏదైతే బాధ్యత తీసుకుంటున్నావో, ఏదైతే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నావో, ఏదైతే బాధ్యతగా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావో, ఇది నా బాధ్యతని ఏదైతే ఆసక్తిని కనపరుస్తున్నావో, ఆ బాధ్యత నువ్వు ఆ రోజు కోసం చేసే పని కాదు, ఆ దినము కోసం చేసే పని కాదు, నీ భవిష్యత్తు కోసం నువ్వు చేసే పని, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు చేసే పని, నీ కుటుంబ భవిష్యత్తు కోసం నువ్వు చేసే పని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ బాధ్యతలో ఎంత మరి దూర స్థితి అంటే దూరమైనటువంటి భవిష్యత్తు దాగి ఉందో ఆలోచన చేయండి. ఇలాగ ఎవరైతే బాధ్యతగా ఈ రోజున నడుచుకుంటారో వారు రేపన్న రోజున ఆ యొక్క ఫలములు చూస్తారు. రేపన్న రోజున ఆ యొక్క దీవెనలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఒక రైతు ఉదయమునని లేచి ఆ యొక్క పొలమునకు పోయి ఆ మొక్కలకు కావలసినటువంటి నీరు కానీ, ఆ మొక్కలకు కావలసినటువంటి ఆ ఎరువు కానీ, ఆ మొక్కలకు కావలసినటువంటి సంరక్షణ కానీ ప్రతిరోజు అతడు గమనిస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు. దానికి ఏమి కావాలి, దానికోసం ఎలాంటి పని చేయాలి, ఎలాంటి కంచి వేయాలి, ఎలాంటి ఎరువు వేయాలి, నీరు ఎప్పుడు పెట్టాలి, వాటిని ఏ విధంగా పశువుల నుండి సంరక్షించుకోవాలి, ఈ విధమైనటువంటి ఆలోచన. ఆ మొక్కకి ఏమైనా తెగులు పట్టిందా, పురుగు పట్టిందా పరిశీలన చేస్తూ ఉంటాడు, వాటిని కనిపెడుతూ ఉంటాడు. ఓకే, పంటకి ఒక పురుగు పట్టింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, నేను పోయి వెంటనే దానికి సంబంధించినటువంటి క్రిమి సంహారక మందు తీసుకొచ్చి వాటి మీద చల్లాలి. అరే, మొక్కలకు నీరు తక్కువైంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, కాలువ నుండి నీళ్లు తీసుకొచ్చి పంటను తడపాల. ప్రియ సహోదరుడా, పక్షులు వచ్చి పాడు చేస్తూ ఉన్నాయి, దీనికి ఏం చేయాలా, ఆ పొలము మధ్యలో ఒక దిష్టి బొమ్మ అంటూ ఉంటారు, అలాంటిది ఏదైనా అమర్చాలా, ఒక సౌండ్ చేసేటటువంటిది ఏదైనా అమర్చాలా, ఆ పక్షులు వచ్చి పాడు చేయకుండా పంటని రక్షించటానికి. ఇంకా ఏమి చేయాలా, నేను ఉదయం నుండి సాయంత్రం వరకు పశువులు కానీ మేకలు కానీ ఇలాంటివి ఏమీ కూడా వచ్చి పాడు చేయకుండా నేనే కాపలా ఉండాలా అని ఆలోచన చేసి తన పొలమును సంరక్షిస్తాడు. అలా సంరక్షించబడినటువంటి పొలము రేపటి రోజున పంట అనేటువంటి ఫలాన్ని రైతు చేతిలో పెడతాది. ఆ పంట అనేటువంటి ఫలాన్ని చూసినప్పుడు రైతు సంతోషిస్తాడు, ఆనందముతో తన యొక్క ధాన్యమును మరి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ప్రియ సహోదరుడా, నీ కుటుంబ విషయంలో కూడా ఇదే నువ్వు ఆలోచన చేస్తే, నీ బాధ్యత ఏమిటో ఎరిగేయండి. నీ బాధ్యతకు తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటే, అది కష్టం అవ్వచ్చు, లేకపోతే ఇబ్బంది అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, కానీ బాధ్యతకు తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటే అది రేపటి నీ భవిష్యత్తును, నీ పిల్లల భవిష్యత్తును, నీ కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. నీ కుటుంబము చక్కటి భవిష్యత్తులో చక్కటి స్థితి నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబ క్షేమము, సంక్షేమము సమాజ సంక్షేమముగా పిలువబడుతుంది. నీ కుటుంబ క్షేమమే సమాజ క్షేమముగా పిలువబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ బాధ్యతను మరి తీసుకుందామా? ఇప్పుడు వరకు బాధ్యత లేనటువంటి భర్తగా ఉన్నావా? బాధ్యత లేనటువంటి ఇల్లాలుగా ఉన్నావా? ఇంకను అలాంటి బాధ్యత లేనటువంటి సోమరిగా, పనికి మాలిన వాడిగా, పనికి మాలిన దానిగా ఒకవేళ పని చేస్తున్నావా? ఒక తీర్మానం తీసుకుందాం. ఈ రోజు నుండి నేను ప్రార్థన చేస్తాను, ఈ రోజు నుండి నా దినచర్యలు మరి మార్చుకుంటాను, ఈ రోజు నుండి నా బాధ్యతను నేను ఎరిగి ఉండి నా బాధ్యతను గుర్తించి నా బాధ్యతకు తగ్గట్టుగా నేను నడుచుకుంటానని ఒక తీర్మానం తీసుకోగలవా సహోదరుడా, సహోదరి? ప్రార్థన చేస్తాను నీ కొరకు. దయగల తండ్రి, ఇదిగో నేను ఆ బాధ్యతగా నడుచుకున్నట మాకు చేత కాకపోవడం వలన మా యొక్క భవిష్యత్తును మేము దీవెనకరంగా మార్చుకోలేకపోతున్నాం, మా యొక్క భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చుకోలేకపోతున్నాం.
ఈ రోజు నుండి ఒక బాధ్యతను ఎరిగిన వారమే, బాధ్యతకు తగ్గట్టుగా నడుచుకోవడానికి ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకొనొచ్చు ఉండగా మాకు సహాయం దయచేయండి. అందమైనటువంటి భవిష్యత్తును మేము చూడడానికి, దీవెనకరమైన భవిష్యత్తును మేము చూడడానికి, మా యొక్క పిల్లల భవిష్యత్తును అందముగా మేము నిర్మించుకోవడానికి, మా కుటుంబ భవిష్యత్తును సుందరముగా మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఈ బాధ్యత ఎరిగిన వాడనే అనుక్షణం ఈ బాధ్యతలు నిలబడుతూ బాధ్యతకు తగ్గట్టుగా నేను నడుచుకోవడానికి సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.